యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినం హబక్కూకు గ్రంథం ప్రారంభించుకుందాం. హబక్కూకు గ్రంథ ధ్యానం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథము 35వ పుస్తకము. దీని యందు 3 అధ్యాయాలు, 56 వచనములు, 1476 పదములు, 12 ప్రశ్నలు, 1 ఆజ్ఞ మరియు 2 దైవ సందేశాలు ఇందులో కనిపిస్తున్నాయి. మరలా చెబుతాను. 35వ పుస్తకం, 3 అధ్యాయాలు, 56 వచనాలు, 1476 పదాలు, 12 ప్రశ్నలు, 1 ఆజ్ఞ, 2 దైవ సందేశాలు ఉన్నాయి. హబక్కూకు రచయిత. హబక్కూకు అనే పదానికి అర్థం కౌగలింత. హబక్కూకు అనేటువంటి పేరు ఒక కూర మొక్కకు ఉన్నది. సిరియా దేశంలో కూర మొక్క, మనం వెజిటబుల్ లీవ్స్, గ్రీన్ లీవ్స్ అంటాం, చూశారు? అది ఒక కూరగాయ మొక్కకు చెందినటువంటి పేరు. ఒక వెజిటబుల్ మొక్క అన్నమాట, కూరగాయకి చెందిన మొక్క. హబక్కూకు అనే పేరుంది. హబక్కూకు క్రీస్తు పూర్వము 625 నుండి 600 మధ్య ప్రవచనం ఇచ్చాడు. అప్పటికే ఇశ్రాయేలు వారు అష్షూరుకు చెరకు వెళ్ళారు. యూదా వారిలో చెడ్డతనం పెరిగిపోయింది. యెహోయాకీము కాలంలో యూదా వారి యొక్క చెడ్డతనం భయంకరంగా మారింది. ఆ సందర్భంలో ప్రవచనంగా దేవుడు హబక్కూకుతో మాట్లాడిన మాటలు. హబక్కూకు 2 పర్యాయాలు దేవుణ్ణి ప్రశ్నించాడు. దేవా, ఎందుకు నీతిమంతులైన ప్రజలను అణగద్రొక్కుటకు క్రూరులకు అధికారం ఇచ్చావని, మరియు క్రూరత్వములో ఉన్నటువంటి యూదయా జనాంగానికి ఏం కాబోతోందని, ఈ 2 ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చాడు. యూదా వారి పాపమును బట్టి యూదా వారి మీదకు కల్దీయులు అనగా బబులోనీయులు రాబోతున్నారని, బబులోనీయులు యూదా వారిని అణగద్రొక్కినందున బబులోను వారు కూడా అనగా కల్దీయులు కూడా నాశనం చేయబడబోతున్నారనే సందేశం తెలియజేస్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో 3 అధ్యాయాలున్న ఈ 3 అధ్యాయాల్లో దుర్మార్గులకు కలిగేటువంటి జయమును గూర్చి దేవుణ్ణి ప్రశ్నించగా, దేవుడు వారి అంతం ఎట్లుంటుందో హబక్కూకునకు తెలియచేశాడు. క్రీస్తు పూర్వము 625వ సంవత్సరంలో బబులోను అష్షూరును నినివే పట్టణంలో ఉండగా, నినివే ప్రధాన పట్టణం ఉండగా బబులోనీయులు దాని మీదకు యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. 607 క్రీస్తు పూర్వం బబులోనీయులు అష్షూరియులను జయించారు. 605లో కర్కెమిషు అనే స్థలం దగ్గర ఐగుప్తు రాజైన ఫరో నెకోను బబులోనీయులు జయించుట ద్వారా అప్పటికే ఫరో నెకో ఆధీనంలో ఉన్నటువంటి యూదారాజైన యెహోయాకీమును జయించినట్లుగా అయినది.
అప్పుడు బబులోనీయులు సర్వలోకమునకు ఏలికలుగా మారినట్లుగా కనిపిస్తోంది. ఆ సందర్భంలో వారు యూదుల మీదకు తిరుగుబాటుగా వచ్చి వారిని ఆక్యుపై చేయటం, క్రీస్తు పూర్వము 586లో వారిని చెరలోనికి తీసుకోవటం జరిగింది. ఆ సందర్భంగా 605 ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఈ ప్రవచనాలను హబక్కూకు వ్రాశాడు. ఇందులో ప్రధానంగా యూదా దేశాన్ని క్రూరులు, భక్తిహీనులు అగు జనము నాశనము చేయటం ఏమిటి న్యాయం? అది దేవుడిని అడుగుతున్నాడు హబక్కూకు. దేవుడు చెప్పాడు, క్రూరత్వానికి తిరిగిన, విగ్రహారాధనకు తిరిగిన యూదా జనాంగాన్ని నాశనం చేయటానికి కల్దీయులను నేనే రప్పిస్తున్నాను. ఆ తర్వాత కల్దీయులకు కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను అనే విషయాన్ని దేవుడు హబక్కూకునకు తెలియజేసినట్లుగా లేఖనం తెలియజేస్తోంది. కల్దీయులు తమ కంటే నీతిమంతులైనటువంటి వారిని అణగదొరకటం ఎంతవరకు న్యాయం అనేది హబక్కూకు యొక్క ప్రశ్న దేవునికి. దేవుడు దానికి జవాబు ఇచ్చాడు. తర్వాత దేవుని యొక్క కనికరాన్ని హబక్కూకు వేడుకనగా హబక్కూకునకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షత పొందినందున అతడు, దేవా నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదనే ప్రకటన చేయగలిగాడు. ఫైనల్గా హబక్కూకు చెప్పింది ఏమిటంటే, యెహోవా నాకుండగా నాకేది ఈ లోకంలో అక్కర్లేదు. దేవుడు ఈ లోక సంబంధమైన విషయాలను ఎస్టాబ్లిష్ చేయటానికి ఆయన లేడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో తన బిడ్డలను అభివృద్ధి చేసి తన ప్రజలను తన రాజ్యములోనికి, తన పరిపాలనలోనికి తీసుకోవడంతో పాటుగా నిత్య జీవానికి వారసులుగా వారిని చేయటం ఆయన ప్రణాళిక అనేది హబక్కూకు గ్రహించగలిగాడు. హబక్కూకు గ్రంథము 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము 1 వచనం నుండి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రవక్త యొగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ప్రవక్త అగు హబక్కూకు ఇతడు యూదా రాజ్యానికి, సదరన్ కింగ్డమ్కు చెందినటువంటి వాడు. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఉందువు? ప్రశ్న. చూడండి, చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. దేవా, నేను మొరపెడుతున్నాను, ఎన్నాళ్ళ నుంచో మొరపెడుతున్నాను, నాకు జవాబు ఇవ్వమేమిటి? పజిల్ ఇన్ అవర్ మైండ్స్. దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు రివీల్ చేయనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడైపోడు. తగిన సమయంలో నీకు అవసరమైతే దాన్ని బయలుపరుస్తాడు, లేకపోతే ఆయన కార్యం ఆయన చేసుకుపోతాడు. గాడ్ హ్యాస్ నో వర్క్ టు డూ విత్ యూ. ఆయన ఏదో నీతోనే పని చేయాలనేది లేదు, నీకు చెప్పి చేయాలనేది లేదు. నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన జవాబు ఇవ్వలేదు కదా అని ఆయన నీతిమంతుడు కాదంటానికి నీకు వీల్లేదు. హబక్కూకు ప్రశ్న, దేవా, నేను మొరపెడుతున్నా, ఎన్నాళ్ళ నుంచి మొరపెడుతున్నా, నీవు ఆలకింపక ఉందివేమిటి? దేవుడు ఆలకించలేదు అంటే జవాబు ఇవ్వలేదు కాబట్టి ఇక ఆయన ఆలకించినట్టు కాదా? అది సరైన అవగాహన కాదు. ఆలకిస్తాడు, జవాబిస్తాడు. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషం చూడనిస్తున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూస్తున్నావు. ఎక్కడ చూసినా నాశన, బలాత్కారం కనబడుతుంది, జగడం, కలహం కనిపిస్తుంది, రేగుతున్నాయి. ధర్మశాస్త్రం నిరర్థకమైంది, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతి పనులు చుట్టుకుంటున్నారు. న్యాయం చెడిపోతోంది. అన్యజనుల్లో జరిగినది చూడండి, ఆలోచించండి, కేవలం విస్మయం పొందండి. ఈ దినముల్లో నేను ఒక నూతన కార్యం జరిగిస్తాను. అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మక ఉందరు. ఎన్నో ప్రశ్నలు హబక్కూకు మదిలో మెదలాడుతున్నాయి. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు చూడటం లేదు? 73వ సంకీర్తనలో ఆసాపు కూడా ఇలాగే ప్రార్థన చేశాడు. దేవా, దుష్టులు ప్రబలుతున్నారు, అవినీతిమంతులు అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతులు కష్టాల పాలవుతున్నారు. ఏమిటి ఇలా జరుగుతోంది? నువ్వు ఉండగా, నువ్వు న్యాయవంతుడు, నీవు జీవించున్నావు, నువ్వు చూపిస్తున్నావు, నీకు అంతం లేదు కదా, సమస్తం నీ వశమే కదా. వై యూ అలౌడ్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్?
ఈ విధమైనవి ఎందుకు నువ్వు అనుమతించావు ప్రభు? దేవుని కార్యాలను గ్రహించడం మానవ మనసుకు చేత కాదు. అనేక ప్రశ్నలు ఇవాళకి మన మధ్యలో అలాగే ఉండిపోతాయి. ఇది ఎలాగనేది మనం చెప్పలేం, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని వాక్యంలో జగడము కలహము రేగుతున్నాయి, బాధను చూడటం లేదు, దోషాలను పట్టించుకోవటం లేదు, మొరపెట్టిన మాట్లాడటం లేదు, ధర్మశాస్త్రం అమల్లో లేకుండా పోయింది, న్యాయం ఎక్కడ జరగటం లేదు. విస్మయం కలిగి ఉన్నాడు. వై గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఇన్ దిస్ టైం? చాలా సందర్భాల్లో ఇదే ప్రశ్న మనకు వస్తుంది. ఎన్నో మార్లు ఆలోచించాను నేను, వై 2.3% క్రిస్టియానిటీ ఇన్ ఇండియా? ఇట్ ఈస్ హిస్ విల్. కనుక అది ఆయన చిత్తం, ఆయన ఎట్లా చేస్తాడనేది మనకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తం పైన ఆయన ఆధిపత్యం, అధికారం కలిగి ఉన్నాడు. 5వ వచనంలో చెప్పాడు, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం పొందండి. ఈ దినములలో నేను ఒక కార్యం జరిగిస్తాను, అలాగ జరుగునని ఒకడు మీకు తెలియచేసిన మీరు అతన్ని నమ్మరు. దైవ సందేశాన్ని సరి అయిన దైవజనుడు తీసుకుని వచ్చిన నమ్మని స్థితి ఏర్పడింది. అది ఖచ్చితంగా యోధా వారి యొక్క చివరి 5 రాజుల్లో జరిగింది. ఇర్మియా కాంటెంపరర్ హబక్కూకు, ఇర్మియాతో పాటుగా అతడు కూడా ప్రవచనాలు ఇచ్చిన కాలంలోనే ఉన్నాడు. ఇర్మియా పలుమార్లు చెప్పాడు, సిద్కియాతో డైరెక్ట్గా మాట్లాడాడు. దేవుడైన యెహోవా మిమ్మల్ని చెరకు తీసుకొని పోతున్నాడు అని అంటే వాళ్ళు వినలేదు. దేవుని ప్రవచనాలు వచ్చాయి, యూదులు చెరకు వెళ్ళక మునుపు ప్రవచనాలు వచ్చాయి వాళ్ళకు. ఇర్మియా ఖచ్చితంగా ప్రకటించాడు, కానీ వినలేదు. వారు వినరని దేవుడు ముందే చెప్పాడు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ద క్యారెక్టర్ ఆఫ్ కల్దీయన్స్. కల్దీయులు అంటే బబులోనీయులు అని అర్థం. కల్దీయులు బబులోనీయులే. ఒక విచిత్ర విషయం, అబ్రహాము తాను పిలుపు పొందినప్పుడు 65 సంవత్సరాల వయసప్పుడు అతడు కల్దీయుల దేశమైన ఊరులోనే ఉన్నాడు. ఇప్పటి ఇరాక్ అన్నమాట. అది కల్దీయుల దేశ నివాసే. కల్దీయులు చాలా యుద్ధము ఆసక్తి కలిగినటువంటి వారు, ఉద్రేకం గలవారు, క్రూరులైనటువంటి వారు, ఆక్రమించాలనే ఆశ కలిగినటువంటి వారు, యుద్ధ పిపాసులు అంటారు చూశారు, వాళ్ళు అన్నమాట. కల్దీయులను రేపుతున్నాను అన్నాడు దేవుడు. కల్దీయ సైన్యం గొప్పది. కల్దీయులు యెరూషలేము, బబులోనీయులు అంటాం కదా, బబులోనీయులు యెరూషలేము చుట్టూ దండ్లు వేసి అరికట్టేశారు. పట్టణంలోనికి మెటీరియల్ రాకుండా, పట్టణంలో నుంచి ప్రజలు బయటికి పోకుండా కట్టడి చేసి చుట్టూ మట్టి దెబ్బలు వేశారు. అర్థమవుతుందా? ఆ దృశ్యం ఇక్కడ చెబుతున్నాడు. ఇది ఇంకా జరగబోతున్నది, ఇంకా జరగలేదు. ఈ ప్రవచనం వచ్చినప్పటికి జరగాల్సింది. వారు ఘోరమైన బేకర జనం. వారు ప్రభుత్వమును విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వాళ్ళ ఇష్టం ఏదైతే వాళ్ళు అనుకుంటే అదే శాసనంగా మార్చేస్తారు కల్దీయులు. చాలా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం, మనుషులను అనగదొక్కాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు కల్దీయులు. ప్రపంచ అధిపతులు కావాలనేటువంటి లక్ష్యం కలిగిన వారు బబులోనీయులు. అందుకే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు శిరస్సు బంగారు శిరస్సు అయి ఉన్నారు మహారాజా అని నెబుకద్నెజరుతో చెప్పాడు. వరల్డ్ ఎంపరర్స్ వాళ్ళు. కనుక వాళ్ళు యోధాని అణగద్రొక్కటానికి వచ్చినటువంటి జనాంగం. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగంగా పరిగెత్తుతాయి. బబులోనీయుల గుర్రాలట చిరత పులుల కంటే వేగంగా, హార్స్ పవర్ అంటాను చూశారు. మనం ఇప్పుడు వెహికల్స్ యొక్క వేగాన్ని కొలిచేది, ఇంజన్స్ వేగాన్ని ఎస్టిమేట్ చేసేది హార్స్ పవర్. గుర్రం పరిగెత్తడం అంటే చిరత పులి కంటే వేగంగా పరిగెత్తగలిగేంతటి
సైన్యాలు వాళ్లకు ఉన్నాయి. ఎంత ట్రైన్డ్ అండి వాళ్ళు, ఎంత బలమైనటువంటి వారు, ఎంత నిపుణత కలిగిన సైనికులు అంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారట. రాత్రేందు తిరుగులాడు తోడేళ్ల కంటే చురుకు, వారి రౌతులు దూరం నుండి వచ్చు తటాలను జొరబడతారు. ఎర్రను పట్టుకున్నట్టుగా పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెడతారు. పక్షిరాజు ఎర్రను చేరటానికి ఎంత వేగంగా వస్తుందో తెలుసా? నేను పలుమార్లు చెప్పాను. నా హై స్కూల్ ఎడ్యుకేషన్ టైంలో సెయింట్ జేవియర్స్లో నేను చదువుతున్నప్పుడు మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్లో భోజనానికి కూర్చునేవాళ్ళం గ్రౌండ్లో. ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని భుజించటం కొరకు రావాలని అనుకుంటే పక్షిరాజుల గ్రద్దలు ఎంత వేగంగా వచ్చేవంటే ఆ రెక్కల యొక్క వేగం శబ్దంకి ఆ గాలి విండ్ ఆ చుట్టుపక్కల కదిలికి వచ్చేసింది. అంతటి వేగంగా దిగొచ్చాయి. ఎంతో వేగం ఉంటుంది. పక్షిరాజు యొక్క వేగం చాలా వేగం, చిరుతపులి యొక్క వేగం చాలా వేగం, గుర్రముల యొక్క వేగం చాలా వేగం. అంత వేగంగా వచ్చే సైన్యం బబులోనీయులు కనుగొన్నారు. వెనక చూడకుండా బలాత్కారము చేయుటకై వాళ్ళు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుంటారు. యెహోయాకీము కాలంలో నెబుకద్నెజరు వారిని క్రీస్తు పూర్వం 605లో చెరకు తీసుకుపోయాడు. అతని భార్యను, తల్లిని, బిడ్డలను చెరలోనికి తీసుకుపోయాడు బబులోను. వెళ్ళేటప్పుడు యెహోయాకీము యొక్క చిన్నాన్నగారు అబ్బాయి సిద్కియాని అధిపతిగా నియమించిపోయాడు. సిద్కియా 11 సంవత్సరాలు ఏలి అతడు కూడా తర్వాత తిరుగుబాటు చేశాడు. దాన్ని బట్టే పూర్తిగా బబులోను యూదులు కొనిపోబట్టానికి కారణమైంది. కనుక చరిత్ర మనం చూస్తున్నాం. రాజుల 2వ గ్రంథంలో చాలా తేటగా వీరి యొక్క చరిత్ర ఇచ్చాడు. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఇది జరుగుతుంది అనగానే ముందుగానే హబక్కూకు ద్వారా దేవుడు ప్రవచనాలు ఇస్తున్నాడు. వారు నమ్మలేదు. యూదా వారు మార్పులోనికి రాలేదు. రాజులను అపహాస్యం చేస్తారు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారము గల దుర్గములన్నింటినీ తృణీకరిస్తారు, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. తమ బలమునే తమకు దేవతగా భావిస్తారు. గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులు అవుతారు. చూడండి ఎటువంటి జనాంగమట. బలమునే దేవతగా భావిస్తారు, అంటే తమ సొంత బలముని తమ దేవునిగా భావిస్తారు, అంటే వారు దాని మీద ఆధారపడతారు. విశ్వాసులు దేవునిపై ఆధారపడతారు, కానీ బబులోనీయులు తమ సొంత శక్తి పైన ఆధారపడతారు. ఈ లోక సంబంధులకు తమపై తాము ఆధారపడటం అంటే ఇష్టం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము పొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. గ్రహించేశాడు. హబక్కూకు ప్రవక్త కదా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక పక్కన మాట్లాడుతుండగానే గ్రహించి దేవుని యొక్క మాటలు తానే ఉచ్చరిస్తున్నాడు. ఏమిటట? దేవుడే వారిని మా కోసం పంపిస్తున్నాడు, మమ్మల్ని అణిచేయటానికి, మా బలాన్ని అడగద్రొక్కటానికి, మేము మరణం పొందు తీర్పు తీర్చడానికి నువ్వు వారిని నియమించావు. మమ్మను దండించటానికే వారిని పుట్టించావు. మమ్మను దండించుటకే వారిని పుట్టించావు. ఎంతటి లోతైన అవగాహనకి వెళుతున్నాడండి హబక్కూకు. మమ్మల్ని దండించడానికి నువ్వు కల్దీలను పుట్టించావు అన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క పరివర్తన దేవుడు కోరుతున్నాడు. వారి ప్రవర్తనలో మార్పు దేవుడు కోరుతున్నాడు, కానీ వారు దానికి ఒప్పుకోలేదు. యూదావారు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. యోషియా కాలం తరువాత అందరూ చెడ్డోళ్లే వచ్చారు. రాజులు అంతా చెడ్డ రాజులే వచ్చారు. వారి యొక్క విగ్రహారాధన పద్ధతులకు, వారు రాజీ పడిన ధోరణులకు దేవుడు చాలా మనస్తాపం చెందారు. అందుకే కల్దీయుల చక్రవర్తి అయిన నెబుకద్నెజరును వారి మీద పంపారు. 13వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా.
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన గుణలక్షణం ఎత్తి మరీ ప్రార్థన చేస్తున్నాడు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకం. ఆయన చెడును సహించలేడు, చెడును చూడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత నిష్కళంకమైనటువంటి కనుదృష్టి కలిగిన వాడు దేవుడు. మనం ఎప్పుడు ఆయన కూడా మనలాంటి వాడు అనుకుంటుంటాం, అదే పొరపాటు. చాలామందికి అర్థం కాలేదు, దేవుడు కూడా మనలాంటి వాడే అనుకుంటాం. ఆయన వలే మనం మారాల్సింది పోయి మనం కూడా ఆయన కూడా మనలాంటి వాడు అనుకోవటం ఎంత వివేకం. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గుల కంటే ఎక్కువగా నీతిమంతులను నాశనం చేయగా నువ్వు చూచియో ఎందుకు ఊరుకున్నావు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు తెలుసా, నువ్వెందుకు ఊరుకున్నావు? ఇవాళ చాలామంది దేవుడిని ప్రశ్నించేవారు ఉన్నారు, కానీ నీతి కొరకు కాదు, తమకు అది ఎందుకు ఇవ్వో ఇది ఎందుకు ఇవ్వో అని ప్రశ్నిస్తున్నారు. కానీ హబక్కూకు అలా కాదు ప్రశ్నిస్తుంది. శత్రువులు నీతిమంతులు నాశనం చేస్తుంటే నువ్వు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు? వై ఆర్ యు సైలెంట్ లార్డ్? నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయని దేవుడు ముందే చెప్పాడు. కానీ మనం ఆపదలు వస్తున్నప్పుడు వి విల్ క్రై అంటు ద లార్డ్. మనం దేవునికి మొరపెట్టి ఏడుస్తూ ఉంటాం. అవి వస్తాయి, ఆయనకు తెలుసు, మనమే తెలుసుకోవాలి. నీతిమంతులకు ఆపదలు అనేకం కలుగుతాయని వాక్యం చెబుతోంది. ఇక్కడ కలిగింది కూడా ఆపదే. దాన్ని బట్టి దేవుని ప్రశ్నించడానికి మనకు వీల్లేదు. ఆ ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏలికలు లేని చేపలతోనూ ప్రాకే పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేశావు. గాడ్ నెవర్ డూ దిస్. ఇలా ఎప్పుడు చేయడు. కానీ తను అనుకుంటున్నాడు, హబక్కూకు ఇలా చేసేసాడు, మమ్మల్ని పురుగుల్లా చేసాడు అనుకుంటున్నాడు. గాలము వేసి నరులందరినీ గుచ్చి లాగుతున్నవాడు ఉరుల వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వల్ల వారిని చేర్చుకుని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. సాతాను గురించి చెప్తున్నాడు, శత్రువుని గురించి చెప్తున్నాడు. శత్రువు గంతులేస్తున్నాడట, యోధా వారిని పతనానికి తీసుకెళ్ళాను అని. అషూరుకు ఇశ్రాయేలు వారిని చెరకు వెళ్ళిపోయారు కనుక గంతులేస్తున్నాడు. కావున వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవాడు వాడు తన వలకు బలులను నర్పిస్తున్నాడు, తన ఉరులకు ధూపం వేస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచూ ఉండవలెనా? ఎన్నటికీ నీ మానకుండా వాడు జనమును హతము చేయుచూ ఉండవలెనా? ఇక ఇది కంటిన్యూ అవటమేనా దేవా అనేది ఆయన ప్రశ్న. ఇంకా ప్రారంభం కాకముందే దర్శన రీతిగా చూస్తున్నాడు కదా, దర్శనంలో చూస్తూ అడుగుతున్నాడు, దేవా ఇలా జరగాల్సిందేనా? ఇలా అవ్వాల్సిందేనా? ఈ రక్తపాతం దేవుని ప్రజలకు జరగాల్సిందేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మొదటి అధ్యాయములో ఏమని మనకు తెలియచేస్తుంది? మొదటి అధ్యాయంలో అతని బాధ మనకు అర్థమవుతోంది. హబక్కూకు బాధ అర్థమవుతోంది. ఒక ప్రక్కన యూదులు చెడిపోయారు, మరొక ప్రక్కన వారిని శిక్షించటానికి బబులోనీలు వచ్చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు, ఇలా జరగాల్సిందేనా? సార్వభౌమిక అధికారం కలిగిన వాడు దేవుడు. గాడ్స్ సావర్నిటీ మనం అర్థం చేసుకోవాలి. పాపం చేసిన వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షించడం దేవుడు చేస్తున్న పని. నీతిమంతులను రక్షించే దేవుడు, పాపులను శిక్షించే దేవుడు. మనం దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుడు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోకుండా ఆయన వెంబడించలేము. ఆయన కనుదృష్టి నిష్కళంకమైనదని తెలుసుకున్న మనం న్యాయం తీరుస్తాడు తగిన సమయంలో అని విశ్వసించాలి కదా, ఎదురు చూడాలి కదా. చరిత్ర మనం గమనించినప్పుడు, దేవుని పిల్లలు పతనమైనప్పుడు వారిని శిక్షకు అప్పగించిన అదే దేవుడు వారిని మరల కనికరించి వారిలో మార్పునిచ్చిన తరువాత, వారు పశ్చాత్తాపడిన తరువాత మరలా రెస్టోర్ చేసిన అనుభవాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కనుక పాపములో పోవటం, మరణించటం దేవునికి ఇష్టం లేదు. పాపి రక్షించబట్టమే దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు కూడా హబక్కూకు వల్ల దేవుని ప్రశ్నిస్తుంటే జవాబు తెలుసుకో. గాడ్ హ్యాస్ ద టైమ్ టు జడ్జ్. ఆయన ఒక సమయంలో ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పు దినాన్ని ఎవడు తప్పించుకోలేడు. హబక్కూకునకు ఆదరణ దొరికేటట్లుగా
దేవుడు తన యొక్క గ్రంథంలో వివరాలు ఇచ్చాడు. నా జనులు హతము చేయబడుచు ఉండక్కర్లేదు. ఒక పర్టికులర్ జనరేషన్లో వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు శిక్షకు అప్పగించినప్పుడే తప్ప మిగిలిన సందర్భాల్లో దేవుడు వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేర్చిన వాడుకుంటున్నాడు. మొదటి అధ్యాయం మనం ముగించుకున్నాం. రెండవ అధ్యాయం రేపటి వాక్య ధ్యానములో మనం ధ్యానం చేద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకు నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టి ఉందును అని అనుకునగా, రెండవ అధ్యాయంలో రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. వెయిట్ అంటిల్ గాడ్ గివ్ రెస్పాన్స్ టు ద ప్రేయర్. నా దేవుడు నాకేం జవాబిస్తాడో అది తెలుసుకునే వరకు నేను ప్రార్థనలో ఉంటాను అన్నాడు. ఇట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఎ బిలీవర్. ఇది విశ్వాసికి మంచి అలవాటు. దేవుని కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. దేవుడు ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా? కనిపెట్టిన వాడు ఫలితాన్ని పొందుతాడు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారి ఎవరు లేరు. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రండి. భారత మిషన్ పొలములకు ఉత్తర భారతదేశంలో ఉన్న సేవకులను పోషించే కార్యక్రమం చేపట్టాం. వాటిలో భాగంగా మీ సహకారాన్ని కోరుతున్నాము. దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభు. బిడ్డలు బాగా పరీక్షలు రాయటానికి సిద్ధపడటానికి జ్ఞాపక శక్తి, జ్ఞానము, సమయస్ఫూర్తి దయచేయండి. అలాగే బిడ్డలు ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్న వారు ఇప్పటి నుండి టెన్షన్లో ఉన్నారు. వారి ఎంట్రన్స్ కొరకు వారిని సిద్ధం చేయండి ప్రభు. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి నాయన. ఈ సమయంలో భారత మిషన్ పొలముల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం అనుగ్రహించండి నాయన. మీ సేవకులను పోషించుటకు నూతన ద్వారాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సమయంలో ఎపిసోడ్ సహకారాలను విస్తృతంగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక.